ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు సరే వాళ్ళ వాదన ఏంటంటే ఓకే మీరు వేరొక యేసు ఉన్నారు అంటున్నారు కదా, మరి ఆయన ఎవరో చెప్పండి అంటే. అవును, ఇప్పుడు ఒక మాట చదవండి. ఇప్పుడు ఇదే పుత్రుడు అనేటువంటి దాంట్లో ఏముందంటే ఋగ్వేదం 10వ మండలము 61వ సూక్తంలో ఏముంది, 19వ మంత్రంలో దేవుని నోట్లో నుంచి వచ్చిన ఆ వాక్యే సృష్టికర్త అట. సృష్టికర్త అయిన ఈ వాక్యే అగ్నిదేవుడు, ఎందుకంటే ఈ వాక్కు యజ్ఞస్వరూప గోవు అవుతుంది. అయితే ఇక్కడ మరి నోట్లో నుంచి వచ్చినటువంటి వాక్కు సృష్టికర్త ఏంటి, ఈ యజ్ఞస్వరూప గోవు ఏంటి, ఇవన్నీ యేసుకి వర్తిస్తున్నాయి కదా. అక్కడ ఏ దేవుడు కూడా ఈ పనులు చేయలే కదా. సరే నేను నెక్స్ట్ మాట్లాడతా. మీ దానికి ఒక వాంగ్మయంలోంచి ఒక గ్రంథం తీసుకొని మాట్లాడుతున్నామంటే ఆ వాంగ్మయంలో ఇంకా ఇతర గ్రంథాల్లో ఆ సందర్భం గురించి ఏం చెప్పబడిందని కూడా తెలుసుకోవాలి. మరి ఇప్పుడు నాకు వేదాలే అవసరం కాబట్టి నేను వేదాలే తీసుకుంటా, నాకు ఇప్పుడు రామాయణం మహాభారతంతో పని లేదు కాబట్టి నేను అందులో తీసుకోను అంటే కుదరదు. మీరు భగవద్గీతలోకి వెళ్ళినప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే ఆ యజ్ఞ పురుషుడు నేనే అంటాడు. ఇప్పుడు కృష్ణుడు యేసు ప్రభు ఒకటని చెప్పిద్దామా? అంటే ఇప్పుడు మీ ప్రశ్న ఏంటంటే కొత్తగా అడగడం అదే మళ్ళీ అదే మనకి క్రీస్తు తత్వం ఒకటే అంట కదా. ఈయన చెప్పాడు కృష్ణ తత్వం క్రీస్తు తత్వం ఒకటే అని. భగవద్గీత 9వ అధ్యాయము 17వ శ్లోకంలో నేనే తండ్రిని అంటాడు శ్రీకృష్ణుడు. మరి ఇప్పుడు ఆ యజ్ఞ రాసిండు కదా, ఆ పురుష సూక్తంలో బలి అయిన పురుషుడిని నేనే అంటాడు. ఇప్పుడు ఈ వాంగ్మయం అంతా తీసుకొని హోలిస్టిక్ గా చూద్దామా, లేకపోతే నాకు అవసరమైనంత మట్టుకే తీసుకొని చూద్దామా? ఇంకొకటి, ఈ వాంగ్మయం తీసుకునేటప్పుడు కూడా అద్వైత దృక్పథంలో తీసుకుంటున్నామా, ద్వైత దృక్పథంలో తీసుకుంటున్నామా, విశిష్ట అద్వైత దృక్పథంలో తీసుకుంటున్నామా? మీకు సిల్వ బొట్టుకి కూడా ఒక చారిత్రకమైన నేపథ్యం ఉంది ఆయన దృష్టిలో. మీరు ఆ గ్రంథం నేను 2 years బ్యాక్ ఏమో చదివాను, హైందవ క్రైస్తవమే కదా అది. అందులో యాక్చువల్గా సిల్వ బొట్టు గురించి నిన్న మొన్నటి ప్రస్తావన కాదు, ఈయన గారి మదిలో ఆ బుక్ రాసేటప్పుడు ఆ ప్రస్తావన ఉంది. ఆ సిల్వ బొట్టుకు ఈయన డెఫినేషన్ ఏంటంటే నిలువు బొట్టు వైష్ణవము, అడ్డబొట్టు శైవము, వైష్ణవము శైవము రెండు కలిపి క్రాస్కి లింకప్ చేసి సిలువ బొట్టు ధరించండి అంటాడు. అవసరమా? బొట్టు పెట్టుకోమని ఏమవుతుంది? ఇప్పుడు బొట్టు పెట్టుకున్నంత మాత్రాన ఇప్పుడు ఆ స్త్రీ క్రైస్తవురాలు కాకపోతుందా? పెట్టుకున్నంత మాత్రాన స్త్రీ క్రైస్తవురాలు అవుతుందా? కాదు కదా. దేవుడు చూసేది నీ మనస్సాక్షిని, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఏ విధంగా ఉన్నావు, ఏ విధంగా జీవిస్తున్నావు, నీ ఆలోచన ఏ విధంగా ఉంది, నీ హృదయంలో ఏముంది, అవి దేవుడు చూస్తాడు. సో పెట్టుకుంటే కూడా ప్రాబ్లం లేదు కదా. మనం అంటుంది పెట్టుకుంటే బొట్టు పెట్టుకుంటే ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం లేదు కదా. ఇప్పుడు బొట్టు పెట్టుకుంటే క్రైస్తవులు కాదన్న ప్రచారం ఎందుకు జరుగుతుంది? అసలు అది టాపికే కాదు. ఇప్పుడు ఓఫీర్ గారు ఏమంటున్నారంటే ఇది మా చర్చ్ వాళ్ళకి చెప్పిన అంటున్నాడు. మరి చర్చ్ వాళ్ళకు చెప్పినప్పుడు మనకేంటి ప్రాబ్లం? వేరే వాళ్ళకి ఎందుకు ఇంత మరి అంటే ఎగనెస్ట్ గా విషయాలు వస్తున్నప్పుడు ఇది నా చర్చ్ వరకే మాట్లాడుకున్నాను అని చెప్పుకోవటం అనేది, ఇప్పుడు ఆయన ఎవరు క్యానామేజు ఆదకప్పుడే వాళ్ళ చిన్నజీఆర్ స్వామి ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుతున్నప్పుడు మనల్ని చాలా చులకన చేస్తూ, మీరు కోడిని తింటారు కాబట్టి కోడిలాగా పోయి పెంటలు ఏరుకొని తింటారు, పందిని తింటారు కాబట్టి పందిలాగా పోయి బురదలో బొరులుతారు అన్నట్టు మాట్లాడినాడు. ఇప్పుడు అది డ్యామేజ్ చేస్తున్నప్పుడు కవరింగ్ ఏమి ఇచ్చింది గవర్నమెంట్? అయ్యా ఆయన వైష్ణవులకు మాట్లాడుకున్నాడు, మీ అందరి గురించి కాదు, వైష్ణవ భక్తుల కోసం మాట్లాడని చెప్పారు. అదేదో చెప్పే ముందే ఇది కేవలము ఒక డిస్క్లైమర్, ఇది కేవలం నా సంఘస్థుల కోసము, నా ఫాలోవర్స్ కోసము అని చెప్పుకుంటే ఏ బాధ ఉండదు. నువ్వు చెప్పేటప్పుడేమో సార్వత్రికం చేస్తావు, దానికి ఎగ్నెస్ట్ గా మాట్లాడుతున్నామో నీ సార్వత్రికంగా అది కేవలం నా సంఘం విషయంలో మాట్లాడుతావు. అదే ఉద్యమం లాగా చెప్పాల్సిన అవసరం ఏంటి? కేవలము కాదు సార్. రేపు ఒక కలశం పెట్టి ఒక అగ్నేసి ఈ అగ్నిలో యేసుప్రభు ఉన్నాడు అని చెప్పి ఆ కలశం ఆడబెట్టి కలశంలో ఉండేది పరిశుద్ధాత్ముడు, పైన టెంకాయని చూసారా ఇది నేను పగలగొడుతున్నాను చూడండి, నన్ను నేను పగలగొట్టుకుని దాంట్లో నుంచి నీళ్లు పోసి చూసారా పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు నాలో నుంచి అని చూడ చెప్తాం. రేపటి నుంచి ఏముంది దాంట్లో పెడదాం, ప్రతి దానికి ఒకటి పెడదాము, ఒకటి గుడి కట్టించుకొని ఏమి దాంట్లో నా బొమ్మ పెట్టి పూజ చేయండి అని చెప్పి పూజ చేసేది యాక్చువల్గా నాకు కాదు, నాలో ఉన్నటువంటి దేవునికి అని కూడా చెప్తాము. ఇక్కడ నేను ఇంకోటి గమనించిన విషయం సింక్రటిజం అంటారు. హిందువులు చేసేది అదే కదా యాక్చువల్గా. అదే రాయాలి. ఇప్పుడు నేను ఇక్కడ అదే జేమిని ఇప్పుడు నేను గమనించిన ఇంకొక విషయం ఏంటంటే స్మృతి రాయాలంటారా? మీకు బాగా పరిచయం కదా, మీ గురువు గారు కదా ఏమైనా రాయిపిస్తాను. స్మృతి రాయించండి ఒకటి.
ఇంకొక గమనించిన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ వేదాలలో క్రీస్తు కానీ లేకపోతే పురాణాల్లో క్రీస్తు కానీ లేకపోతే శివతత్వంలో క్రీస్తు కానీ వైష్ణవతత్వంలో క్రీస్తుని కానీ దేవితత్వంలో క్రీస్తుని కానీ ఈ ప్రకటించే వాళ్ళందరూ జనరిక్గా మాట్లాడేది ఏంటంటే నేను ఒక నాయకుడిని, నేను ఇన్ని వేల సంఘాలు కట్టినాను, నేను ఇన్ని వేల ఆత్మలను రక్షించినాను, నేను ఇన్ని వేల బాప్తిస్మాలు ఇచ్చినాను, నేను ఇన్ని వేల కాపర్లను తయారు చేసినాను. నువ్వు చదువు సంధ్య లేదు, నీకేం తెలుసు? ఏం తెలియదు. నువ్వు నా గురించి చెప్పేటను అయినవా? నా బోధ గురించి చెప్పేటాడు అయినవా? అంటే ఇప్పుడు మరి యేసుక్రీస్తు శిష్యులు ఎవరన్నారా ఆ మాట? ఎవరన్నా ఎక్కడ మాట్లాడినారా? ఇప్పుడు పౌలు పేతురుని గద్దిస్తాడు. గద్దించినప్పుడు పేతురు నీకంటే ముందు నన్ను డైరెక్ట్ ఎన్నుకున్నాడు, నువ్వు తర్వాత ఎన్నుకోబడ్డవాడివి, నీకంటే నేను ముందు, నేను కరెక్ట్ అని చెప్పిండు ఎక్కడన్నా? లేదే, లేదు కదా. అంటే ఒక సహోదరుడు ఇంకో సహోదరుని గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపును నువ్వు స్వీకరించి ఆ గద్దింపులో నీది అసత్యము నాదే సత్యం అనే కోణంలో చెప్తావా? లేకపోతే నీకు గద్దించడానికి నీకు అర్హత లేదు, నీకు చదువే లేదు, నీకు గాడిదకున్న బుద్ధే లేదు, నీకు బుద్ధి జ్ఞానం లేదు, నువ్వు చదువుకోలేదు, నువ్వు కోన్కిస్కా కానివి, నేను 1000 సంఘాలకు కాపరిని, ఒక నాయకుడిని, ఒక పార్టీ స్థాపించినాను, నా డబ్బులంతా సువార్త కోసం ఖర్చు పెట్టినాను. మా డబ్బులు ఇచ్చే సువార్త కోసం కాకపోతే ఇంటి కోసం ఇస్తామా? ఇట్లా మాట్లాడతామా? అంటే ఫ్రమ్ హియర్ we should understand the person's intention. Was he attacking the subject or was he attacking the person? If he was attacking the person, then he was satisfying his own ego. To satisfy his own ego, he was attacking the person and sidelining the subject. అంటే ఆ మాత్రం ఇంగ్లీష్ మాకు కూడా వచ్చని చెప్తాను అంతే. అంటే వాట్ ఈ సైడ్ హాఫ్ వెదవన్నారా వెదవకి వెదవ అండ్ హాఫ్ వెదవ. మా అయ్యగారు ఏమన్నా మాట్లాడతాడు, అది ఆయనకు ఆయన పేటెంట్ అన్నీ సర్వాకులు ఉన్నాయి ఆయనకి. వెదవన్నారా వెదవ ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంగ్లీష్లో మాట్లాడేసినాడు. నేను చాలా నవ్వుకున్నా. బికాస్ ఆ సబ్జెక్ట్ నేను మాట్లాడింది 2 years బ్యాక్ 3 years బ్యాక్. అది ఎందుకు ఇప్పుడు లైమ్ లైట్లోకి వచ్చింది, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, అది మిత్ అని నాకు తెలియదా? శివుని గురించి ఈ విధంగా రాసి పెట్టిందో నాకు తెలియదా? నువ్వు పుట్టక ముందే నేను అవన్నీ చెప్పేది ఏంటంటే శివుడు అనేటువంటిది ఒక లీలావతారము. ఏమవుతారు? లీలావతారము. యేసు ప్రభు కూడా లీలావతారమేనా? కాదు, యేసు క్రీస్తు అసలు రియాలిటీ. బట్ ఇక్కడ ఉన్నటువంటి శివుడు గాని రామతత్వం గాని కృష్ణతత్వం చెప్పాలా బ్రదర్? ఇక్కడ నుంచి చెప్పాలా? సొంత కథలు చెప్తే ఎట్లా? అది ఎంగిలి కదా. అంటే సారీ, ఇప్పుడు కరెక్ట్ చెప్పినారు. నేను ఎంగిలి తిన్ను, నేను ఎంగిలి మాటలు మాట్లాడను అనేవాళ్లే ఈరోజు బాకి నోరులు వేసుకుని ఎంగిలి మాటలు చెప్తున్నారు అన్నదే నా పాయింట్ కూడా. మీరు కరెక్ట్ గా పాయింట్ వచ్చినారు. ఇప్పుడు దీన్నే ఎంగిలి మాట. నేను ఏదో చెప్పబోయి ఏదో పందాలో ఉన్నారు, గురువు గారిని కవర్ చేసుకునే అవసరం లేదు. దీన్నే నిర్ణయించుకుంటారు. వాట్ వీఆర్ సేయింగ్, 2 ట్రూత్స్ ఉండవు. అబ్సల్యూట్ ట్రూత్ అనేది ఒకటే ఉంటుంది. ఒకటి ఫాల్స్ అని కన్ఫర్మ్ అయినాక ఆ ఫాల్స్ లో కొన్ని మంచి ఉన్నాయని చెప్పేసి అవి తీసుకొని ఫాల్స్ లో నుంచి ట్రూత్ ని ఎలా ఎత్తుతావు? అసలు ట్రూత్ ప్రకటించకుండా ఫాల్స్ ని ట్రూత్ గా చూపించి ప్రకటిస్తాను ఎట్లా? ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను. ఇప్పుడు ఏమంటారు దీన్ని, ఈ ఐందవ క్రైస్తవం అనే పుస్తకాన్ని చదివి అనేకులు క్రీస్తులోకి వస్తున్నారు. సో ఇది అసత్యం అయితే ఏది మొన్న 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 టీవీలో కూర్చున్నారు కదా 4-5 మంది, ఒక్కరు కూడా రాలేదే. ఎవరు? చిన్నజీర స్వామి రాలేదు, పరిపూర్ణానంద రాలేదు, వాళ్ళ పక్కన కూర్చుని చాలా మంది ఉన్నారు. ఎవడు వచ్చినట్టు నాకు తెలియదు. అంటే ఒకరు వచ్చారు, ఒకరు ఇట్లాంటి వాళ్ళు చెప్పిందే ఇని, ఒకడు అండకొండ రాముడు అని మా చర్చికే వచ్చాడు ఒకడు. నేను మోజస్ చౌదరి గారు చెప్తుంటే వేదాల్లో దేవుడు ఉన్నాడని నమ్మానన్నా, నా దగ్గరకు వచ్చి నాతోనే చెప్పాడు. నాతోనే చెప్పి నాకు బాప్తిసం అన్నా అంటే 2 సంవత్సరాలు గమనించిన తర్వాత బాప్తిసం ఇచ్చాం, ఊరికి నీ ఇవ్వలేదు వాడికి. ఏమి ఇప్పుడు ఒకవేళ నువ్వు చూస్తుంటే వాడు మా పిల్లోడే, వాడు ఎట్టుపోయినా మా పిల్లోడే లాస్ట్ వాడు. ఎవరిని చేసుకోవడానికి పోయాడో తెలుసు, అన్ని తెలుసు నాకు. కానీ వాడు వచ్చి ఏం చెప్పాడు, యేసు ప్రభు వేదాల్లో ఉన్నాడంటన్నా అని చెప్పి వచ్చాడు. నేను చెప్పాను, అరే బాబు నువ్వు నమ్మితే నమ్ము, నాకేం ప్రాబ్లం లేదు, కానీ బైబిల్ అలా చెప్పదురా. బైబిల్ చెప్పేది ఏంటంటే ప్రజలు లేకపోతే లోకము దేవుడిని విడిచి తప్పిపోయింది, తప్పిపోయిన ఈ లోకాన్ని తిరిగి సరిచేయటం కోసం
దేవుడే స్వయంగా దైవ మానవుడిగా వచ్చాడ్రా, మనందరినీ తిరిగి ఒక కుటుంబంగా చేస్తాడు. హిందువైనా ముస్లిం అయినా మనిషిగా ఉండటం కోసం ఆయన వచ్చాడు. అన్ని కులాలను ఏ కులము లేకుండా, అన్ని మతాలను ఏ మతం లేకుండా మానవులుగా నిలబెట్టడం కోసం ఆయన వచ్చారా, మనందరం ఒక కుటుంబం అవుతాం అని చెప్పాం. అది నచ్చలేదు. అయ్యో వేదాల్లో యేసుప్రభు లేడంటానే వెళ్ళిపోయాడు. అర్థమైందా? చెప్పని ఎవరిని తీసుకొచ్చాడు, ఎంతమంది వెళ్ళిపోయారో చూస్తే ఒకేలా భారతదేశంలో తెలిసిపోద్ది. సో నేను ఒక సంఘటన చెప్తాను. నేను కూడా సార్ నేను మిమ్మల్ని అడ్డుపడుతున్నాను అనుకోద్దు, సారీ. ఇప్పుడు వేదాల్లో యేసుక్రీస్తు అనేది సరే, అది 1-2 నిమిషాలు అక్కడ పెడదాం. మన భారతదేశ జనాభా దగ్గరగా 135 కోట్ల మంది ఉన్నాం మనం. ఈ 135 కోట్ల మందిలో ఎంత శాతం మంది ఈ వేదాలని చదివి ఉంటారు? ఈయన పంచుతాడు కదా, ఈయన పంచితే చదువుతారు రేపు. ఎంత శాతం మంది ఈ వేదాలని చదివి ఉంటారు? అసలు 1 లేకపోతే 2% కన్నా ఎక్కువ జనాభా అసలు ఆ 18 అధ్యాయాలు ఉన్న భగవద్గీతనే చదివి ఉండరు. మరి ఇన్నిన్ని మాండలాలు, ఇన్నిన్ని అధ్యాయాలు, ఇన్నిన్ని సూక్తాలు, ఇన్నిన్ని మంత్రాలు ఉన్న ఈ చతుర్వేదాలు ఎంతమందిని చదివి ఉంటారు? సో అక్కడక్కడ ఏరుకొని ఇదిగో ఇప్పుడు ఓ సూర్యదేవా, నీవు నీ సప్త అశ్వములతో రథములతో నీవు ఈ భూమి చుట్టూ తిరుగుచున్నావు, ఈ భూమికి నీవే వెలుగై ఉన్నావు అని ఉంది. అదిగో యేసుక్రీస్తు నేనే వెలుగై ఉన్నాడు అన్నాడు కదా. ఇదిగో యేసుక్రీస్తు, ఇదిగో వేదాల్లో యేసుక్రీస్తు. ఓ ఇంద్రదేవా, నీవే మాకు జీవన ప్రదాతవై ఉన్నావు అని అన్నాడు. అయ్యో నేనే మార్గం సత్యం జీవం అన్నాడు. ఇక్కడ జీవం కనపడుతుంది, ఇదిగో యేసుక్రీస్తు. దానికి ముందెనకాల ఏముంది? ఇప్పుడు మరి దాన్ని అబద్ధం అంటారు సార్. ఇప్పుడు ఓ సూర్యదేవా, ఈ జగతికి నీవే వెలుగై ఉన్నావు అన్నప్పుడు, ఇప్పుడు యేసుక్రీస్తు నేను వెలుగుని అని చెప్పిన దాన్ని అట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు, మరి అక్కడ సూర్యుడు 7 గుర్రాలను వేసుకొని భూమి చుట్టూ తిరుగుతున్నాడుగా. మరి రియల్గా అది జరుగుతుందా? భూమిగా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. సో ఒక లేని దాంట్లో నుంచి సత్యాన్ని ఎలా తీయగలం మనం? నేను లైవ్ లో ఒక కామెంట్ చూస్తున్నాను. మీ వాదన ఏంటి సార్? హైందవ క్రైస్తవం బుక్ చదివి మారిన హిందువులందరినీ మరలా హిందువులుగా మారమంటారా? నేనేమంటున్నానంటే మారే బిజినెస్ పెట్టుకోవద్దండి అంటున్నాను. మార్చే బిజినెస్లు ఎందుకు మీకు? ఈ వ్యాపారాలు ఎందుకు? ఇందుకనే తన్నేది మిమ్మల్ని. వాళ్ళు తన్నించుకునే వాళ్ళు ఎందుకు తన్నించుకుంటున్నారు, తన్నే వాళ్ళు ఎందుకు తంటున్నారంటే ఇదిగో ఈ మార్చుకోవడాలు దాని మీదనే ఉంది. ఎందుకు మారాలి? ఎవరు మారాలి? ఎక్కడికి మారాలి? ఏంటి మత మార్పిడి అనేది? మీరు ఒప్పుకుంటున్నారా మీరు మత మార్పిడి చేస్తున్నారని? పోనీ అది చెప్పండి, మత మార్పిడి చేస్తున్నారా మీరు? దట్ ఈస్ నాట్ అవర్ వర్క్. అది కాదు మన పని. మరేంటి? సత్యమును ప్రేమతో చెప్పడం మన పని. సత్య సువార్త, సత్యమును సువార్తగా ప్రకటించడం. ఏంటా సువార్త? నా రాజు ఏలుతున్నాడు అని చెప్పడం సువార్త. ఏంటా సువార్త? నా రాజు ఈ ప్రపంచాన్ని తిరిగి సుభిక్షంగా చేయబోతున్నాడు, తిరిగి శాంతి సమాధానాలు, తిరిగి ఆయన యొక్క సన్నిధి రాబోతుంది, ఆయన సన్నిధి వచ్చేసింది, యేసుక్రీస్తునందు అది ఉంది అని చెప్పడం సువార్త. అంతేగాని ఏదో కొత్తదిదో చెప్తారేంది మీరు? ఏదో పుస్తకం చదివితే మారిపోయి ఏం మారుతారు? ఏంటి మారటం అంటే? రోమిలకు రాసిన ఏ క్రీస్తు? అదే నేను అడిగాను. ఏ క్రీస్తు దగ్గరికి తెస్తున్నారు మీరు? రోమిలకు రాసిన పత్రిక 12లో ఏం చెప్తుంది? మీ మనసు మారి రూపాంతరము చెందటము వలన. ఏంటి మనసు మారి రూపాంతరం చెందటం అంటే? శివునిలో యేసుప్రభువుని చూడడమా? రామునిలో యేసుప్రభువుని చూడడమా? ఏంటా అది? మత మార్పిడి. అవసరమా నీకు అది? మత మార్పిడి ఎందుకు నీకు? అట్లా నీ మనసు మారి రూపాంతరం చెందాలి. ఎలా రూపాంతరం చెందాలి? ఒక మనిషిని మనిషిగా చూడాలి. ఒక స్త్రీకి ఇవ్వాల్సినటువంటి స్థితిని స్త్రీకి ఇవ్వాలి. సమాజంలో ఎక్కడ శాంతి స్థాపన జరగాలో అక్కడ శాంతి స్థాపన జరగాలి. సమాజంలో ఎక్కడైతే వనరుల వికేంద్రీకరణ జరగడం లేదో వనరులు వికేంద్రీకరించబడాలి. దేవుని యొక్క సన్నిధిని అన్ని రంగాల్లో అన్ని చోట్ల చూడాలి. దేవుని యొక్క సన్నిధిని కుటుంబాల్లో చూడాలి. దేవుని యొక్క సన్నిధిని అన్ని మతాల వారు అనుభవించాలి. ఇది కదా మన సువార్త. ఇదేంటి కొత్తగా మళ్ళా? అంటే క్రీస్తుని అంగీకరించిన సువార్త అవుతుంది కదా. అవును, క్రీస్తు. ఏ క్రీస్తునని అంటున్నాను నేను? రాముడనే క్రీస్తా, లేకపోతే కృష్ణుడనే క్రీస్తా, శివుడనే క్రీస్తా? అదే బైబిల్లో ఉన్న క్రీస్తే. బైబిల్లో ఉన్న క్రీస్తుని ఎక్కడ చెప్తున్నారు మీరు? భగవతత్వం అంటే రామతత్వమే క్రీస్తు తత్వం అంటున్నారు కదా. శివతత్వమే క్రీస్తు తత్వం అంటున్నారు. అదే అక్కడే కదా ప్రాబ్లము. ఈ దేవుని చిత్తం ఏదో తెలుసుకుని మీ మనసు మారి రూపాంతరము చెందటమే అది కన్వర్జన్.
కన్వర్షన్ అంటే మతం మారటం కాదు. మతం మారటం ఇదిగో ఇలాంటి వాళ్ళు ఇలాంటి పుస్తకాలు రాసి మతం క్రీస్తులోకి మారుతున్నారు రూపాంతరం చెందాలి. క్రైస్తవ సమాజం మొత్తం తీసుకుంటా ఉంది. క్రైస్తవం అనేది ఒక మతమే కదా. ఇప్పుడు అపోస్తల కార్యంలో వారు మొదట క్రైస్తవులు అనబడిరి అని ఉంది. అవును, ఎవరు? శిష్యులు. శిష్యులు. శిష్యులు అంటే ఎవరు? శిష్యులు అంటే ఎవరండి? శిష్యులు అంటే ఎవరంటే యేసును రాజుగా అంగీకరించిన వారు, క్రీస్తును ప్రభువుగా తన హృదయములందు ప్రతిష్ఠించుకున్న వాళ్ళు. సో వాళ్ళని లౌకికంగా మరి మతం మారిన వారే అంటారు కదా. ఎవరు లౌకికంగా 1,00,000 మంది అంటారు అనేవాళ్ళు, కానీ మీరు ఒప్పుకుంటున్నారా అనేది నా ప్రశ్న. ఓకే, బయట వాళ్ళు 1,00,000 అంటారు, మీరు ఒప్పుకుంటున్నారా మీరు మతం మారుస్తారని? ఇంతవరకు చెప్పారు ఆర్యులు మతాలనే మారుస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా ఆర్యుల లెక్కన మీరు మతాలనే మారుస్తారా? మతాల పైన అంటే ఇప్పుడు శివుని పైన ట్యాగ్ వేసి ఇప్పుడు క్రిస్టియన్ శివుడు అని చెప్తారా? రామశివుడు అని చెప్తారా? అయితే క్రీస్తు శివుడు అని చెప్తారా? క్రీస్తు క్రిస్టియన్ అని చెప్తారా? క్రిస్టియన్ దాన్ని ఏమంటారు, కృష్ణ ద క్రిస్టియన్ అని చెప్తారా? ఏంటి వాట్ ఈస్ అంటే ఈ హైజాకింగ్ మోడల్ ఏ సనాతన ధర్మం అయితే చేస్తోందో అటువైపే మీరు వెళ్తున్నారు. అదే నా బాధ కూడా. ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ ఇది ఒక ఓఫీర్ గారు అనుసరిస్తుంది ఏంటంటే ఒక కన్స్ట్రక్టివ్ మోడల్. ఏ మోడల్? కన్స్ట్రక్టివ్ గా ఎదుటివాని ఇగోని హర్ట్ చేయకుండా, అరే మీ గ్రంథాలే తప్పు మీరంతా కాపీ కొట్టుకున్నారని చెప్పి నేను అంటే వాడు వింటాడా? వాడు వస్తాడా? చెప్పడానికి అది అవసరం లేదు. మేము అది చెప్పమే అందరికి వెళ్ళి అరే మీ గ్రంథాలు తప్పు మీ గ్రంథాలు తప్పు అని ఎందుకు చెప్తాం? అవన్నీ చెప్పరు ఎవరు. అంటే ఏం చెప్తారు? యేసుక్రీస్తున్నాడు, యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు శాంతి స్థాపకుడు, యేసుక్రీస్తును నమ్ముకోండి, యేసుక్రీస్తును నమ్మితే ఆయన పరిపాలన క్రిందికి రండి, ఆయన పరిపాలన క్రిందికి వస్తే నీ దాన్ని ఏమంటారు, నీ మనసు మారి రూపాంతరం చెందుతుంది, నిజమైన మనిషిగా మారతావు. ఇది చెప్తాం సువార్త. అంతేగాని మీ గ్రంథాలు తప్పు అది వర్కౌట్ ఎక్కడ అంటే ఎవరు చెప్తారు? దీన్ని ఏమంటారంటే లేని భూతాన్ని ఒకటి క్రియేట్ చేసి కాబట్టి నేను కొత్త భూతం చెప్తున్నాను అని చెప్పడం అంటారు. దీన్ని సెంటిమెంటల్ గా ఎవరు చెప్తారు? చూపించే విధానం ఎవరు చెప్పారు అలాంటి సువార్త? లేదు. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే బిల్లిగ్రామ్ సువార్త. బిల్లిగ్రామ్ కాదు, బైబిల్ చెప్పే సువార్త. బిల్లిగ్రామ్ ఎవరు మధ్యలో? బిల్లిగ్రామ్ సువార్త లేదు, ఏం లేదు. బైబిల్ ఒకటే సువార్త. బైబిల్లో ఏం సువార్త అది చెప్తున్నాం. భారతదేశానికి ఈ దేశంలో ఉన్నటువంటి వారికి సువార్త ఏ దేశానికైనా ఒకటే. సువార్త ఏ దేశానికైనా ఒకటే. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఇదే సువార్త. అవును, దాన్ని ఇప్పుడు సరే ఇప్పుడు బైబిల్కే వస్తాను. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, రాముడు లాంటి ప్రభు అనేది సువార్త కాదు, అది సింక్రెటిజం. సార్ నేను మీకు సపోర్టివ్ గా ఒక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. మన భారతదేశంలో వచ్చిన మొట్టమొదటి మిషనరీగా మనం నమ్ముతాము విలియం క్యారీ గారు. విలియం క్యారీ గారు మరి వేదాల్లో యేసుక్రీస్తుని చూపిలేదే, భవిష్య పురాణంలో చూపిలేదే. మరి తర్వాత ఎన్నో సంఘాలు మనకి ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో కనపడతాయి. పాత చర్చిలు, ఏబిఎం అని, లూథరన్ అని, సిఎస్ఐ అని, బ్యాప్టిస్ట్ అని, మెథడిస్ట్ అని, ఇలా చాలా కనపడతాయి. వాళ్ళందరూ సత్య సువార్త అంటే సువార్త చెప్తూ, సత్యాన్ని చెప్తూ, నిజ రక్షకుడు ఎవరు చెబుతూ వారికి మారు మనస్సును కల్పించారే గాని మత మార్పిడులు ఎవరు చేయలా. ఈ మార్పిడి అనేది బైబిల్లో ఉన్న టాపిక్ కానే కాదు. ఇలాంటి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దీనిపైన కూడా మచ్చొస్తుంది. తర్వాత ఈ ఫస్ట్ ఈ సిద్ధాంతాన్ని మీ పుస్తకాల్లో మా దేవుడు ఉన్నాడు, లేకపోతే మా పుస్తకాల్లో మీ దేవుడు ఉన్నాడు అనే కాన్సెప్ట్ మనకి చాలా కాలం క్రితం ఇస్లాంలో అక్కడ నుంచి స్టార్ట్ అయింది. పరమగీతముల్లో మొహమ్మద్ అని రాసి ఉంటే ముహమ్మద్ అదిగో మొహమ్మద్ అని అక్కడ నుంచి మొదలైంది. తర్వాత మెల్లిమెల్లిగా ఇది రూపాంతరం చెందుతూ మరి రామకృష్ణ పరమహంస గారే గానీ, మరి వివేకానంద గారు, ప్రభుపాద గారు కానివ్వండి, లేకపోతే ఒక యోగి వివేకానందుడు కానివ్వండి, వీళ్ళందరూ కూడా తీసుకున్నటువంటి మోడలే కన్స్ట్రక్టివ్ మోడల్. మీరు ఏదైతే అంటున్నారో కన్స్ట్రక్టివ్ కాదు, ఇది డిస్ట్రక్టివ్ మోడల్. ఇది ఈ కన్స్ట్రక్టివ్ మోడల్ ని వీళ్ళు ఫాలో అయ్యి ఇంగ్లీష్ లో బుక్స్ రాసి ఫారెన్ లో అమ్ముకొని వాళ్ళని హైందవులుగా మార్చడానికి ఉపయోగించిన మొట్టమొదట ఏం చేస్తారు, ఇలా ఫస్ట్ యేసుక్రీస్తుని చూపిస్తారు, ఆ తర్వాత వెనక నుంచి కృష్ణుడిని చూపించారు. ఇదే కదా జరిగింది. సో ఇదే కన్స్ట్రక్టివ్ మోడల్ అని మీరు ఏదైతే అంటున్నారో, ఇదే కన్స్ట్రక్టివ్ మోడల్ ని మనం అనుకరించకూడదు కదా. ఎందుకు అంటే ఇప్పుడు వేదాల్లో యేసుక్రీస్తు, లేకపోతే భవిష్య పురాణంలో చూడండి, ఆ శ్లోకం చూడండి, అది క్లాసికల్ సాంస్క్రిట్ కాదు, అది మోడర్న్ సాంస్క్రిట్. అది ఈశా పుత్రాంచ సంథింగ్. ఇప్పుడు భవిష్య పురాణం అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. భవిష్య పురాణంలో
భవిష్యత్తు గురించి చెప్పబడిన విషయం కదా. లాస్ట్కి ఎంతవరకు చెప్పుకున్నారంటే క్వీన్ విక్టోరియా వరకు చెప్పుకున్నారు. అది చరిత్ర పుస్తకం అంతవరకు చెప్పుకున్నారు. భవిష్య పురాణం అనేది ప్రతిసర్గ పర్వంలోని విషయాలేగా మీరు చెప్తున్నారు. ఇందులో మౌర్య రాజులు ఉంటారు, శుంగరాజులు ఉంటారు, తర్వాత విష్ణుకుండిలు ఉంటారు, మన శాతవాహనులు ఉంటారు, తర్వాత ఈ మామ్లుక్ డైనాసిటీ, తుగ్లక్ డైనాసిటీ, లోధి డైనాసిటీ, తర్వాత మొఘల్స్, తర్వాత బ్రిటిష్ వాళ్ళు, ఇవందరూ ఉంటారు. ఎప్పుడు రాశారు అనేది చూడాలా. 18th and 19th century క్రియేషన్ అది. నేటికి కేవలం 200 సంవత్సరాలు లేకపోతే 250 సంవత్సరాలు క్రితం మాత్రమే ఈ ప్రతిసర్గ పర్వం రాసి దీన్ని ఇన్సర్ట్ చేయబడింది, అందులోకి పెట్టబడింది. అదే నేను అదే చెప్తున్నాను. నిజంగా అది గనక ఇంతకు ముందు ఎప్పుడో పూర్వం రాసి ఉంటే కాదు, భారతదేశ స్వాతంత్రం గురించి కూడా రాసేవారు. రాయలేదు, అప్పటికి ఇంకా రాలేదు కాబట్టి రాయలేదు. సో క్వీన్ విక్టోరియా గురించి రాసిన వాళ్ళు భారతదేశం గురించి స్వాతంత్రం గురించి ఎందుకు రాయరు? ఇది అత్యంత ప్రాముఖ్యం కదా. ఇది రాయకుండా అంతకుముందు రాశారు కాబట్టి అది ఫాల్స్ అని లేకపోతే లేటర్ అంతా కలిపి రాశారని అర్థమైపోయింది. ఇంకొకటి భవిష్య పురాణంలో యేసుక్రీస్తు గురించి చెప్పబడింది అనేది శుద్ధ అబద్ధం. అందులో ఈసా పుత్రుని గురించి చెప్పబడి ఉంటుంది. ఈసా అనే పదము ఖురాన్లో ఉంటుంది. ఈసాకు అర్థం లేదు, ఆ పదానికి అర్థం లేదు. జీసస్ అనే పదానికి చక్కటి అర్థం ఉంది. ఈసా అనేవాడు ఖురాన్లో ఉంటాడు, బైబుల్లో ఉంటాడు. అదే ఈసా మసీహ. ఈసాకు జీసస్ కు సంబంధం లేదు. ఆ క్యారెక్టర్ వేరు, ఈ క్యారెక్టర్ వేరు. సో ఈసా అనే పదాన్ని భవిష్య పురాణంలో వాడారు కాబట్టి భవిష్య పురాణంలో యేసుక్రీస్తు గురించి చెప్పబడింది అంటే అది ఇంకా శుద్ధాబద్ధం. ఎందుకంటే అది ఏమంటారన్నా వాడు హెర్మెనెటిక్స్, అది అంతగా మనకు తెలియదు. మనకు సీదా స్ట్రైట్ ఫార్వర్డ్ బాత్ కరా మాలూమ్ హై. సో ఇక్కడ డైరెక్ట్ మనం నేను మాట్లాడితే లేమని కూడా అర్థం కాల. ఓహో ఈసా అనే పదానికి జీసస్ కి సంబంధం లేదు, ఈసా అనే పదానికి అసలు అర్థమే లేదు, ఆ పదానికి అర్థమే లేదు. మ్లేచ్ఛ జాతీయుడు అని ఉంది, కన్య గర్భం. నేను చెప్తున్నాను భవిష్య పురాణంలో కావాలని డిగ్రేడ్ చేస్తూ రాసిన విషయం. అనేది ఏంటంటే డిగ్రేడ్ చేస్తూ రాస్తున్నారు, ఓకే, కానీ అది బైబుల్లోనే జీసస్ గురించి కాదు, ఖురాన్లోనే ఈసా గురించి రాసుకున్నారు. అది కూడా ఆ కాంటెక్స్ట్ ఏంటంటే శాలివాహనుడు అనే రాజు ఆయనకి జీసస్ క్రైస్ట్ తనని తాను కనబరుచుకుంటే ఇక వెనక్కి వచ్చి రాజ్యానికి అశ్వమేధ యాగం చేశాడంట.